boy is a birthday boy. Happy birthday Suchandra. Birthday boy wala mummy, birthday boy wala daddy. Daddy is on driving. We are going to Katkesar. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సూపర్ కాదు, టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్కి వెళ్తున్నాం చెప్పు? కీసరగుట్ట అని చెప్పు. కీసరగుట్ట. లెట్స్ సీ. లెట్స్ గో టు కీసరగుట్ట. ఎర్లీ మార్నింగ్. ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి? 1.5 hours. తల్లాపూర్ టు కీసరగుట్ట 1.5 hours జర్నీ. ట్రాఫిక్ లెస్ జర్నీ. ఓఆర్ఆర్ వల్ల ఎంత ట్రాఫిక్ తక్కువ ఉందంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ తక్కువ. దట్ టు ఎర్లీ మార్నింగ్. ఇంకా అసలు ఇంకా వెహికల్స్ ఎందుకు వస్తాయి? ఆరామ్సే వెళ్ళొచ్చు ఎంత దూరం అయినా. సో ప్రిఫర్ ఓఆర్ఆర్. మాకు తల్లాపూర్ ఏరియా నుంచి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి 75 kilometers వస్తుంది. సో ఆ 75 kilometersలో వయా ఓఆర్ఆర్ మీదే 63 kilometers 65 kilometers మనకి ఓఆర్ఆర్ మీదే ఉందన్నమాట. ఈ కీసరగుట్ట అనేది ఎక్కడుందంటే గట్కేసర్ దగ్గర. సో దీని స్టోరీ నేనేం చెప్తానంటే దీనికంటూ ఒక స్టోరీ ఉంది. అసలు శివుడు ఎందుకు అక్కడ వెలిసాడు, అండ్ మోర్ ఓవర్ కీసరగుట్టలో హనుమంతుడు ఎందుకుంటాడు, ఏమంటారు క్షేత్రపాలకుడుగా హనుమంతుడు ఎందుకుంటాడు, అసలు కీసరగుట్ట అని ఎందుకు పేరు వచ్చింది, ఇవన్నీ నేను కమింగ్ క్లిప్స్లో నేను చెప్తాను కూడా. ఏంటంటే ఆ గుడికి చాలా ఫేమస్ టెంపుల్ అని అంటారు. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను. సో మా వారు నేను కలిసి ఇప్పుడు ఇంకోసారి విజిట్ చేస్తున్నాను. అంటే నేను మా పేరెంట్స్తో వెళ్ళాను, మా ఫ్యామిలీతో నేను ఇప్పుడు వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అక్కడ వాతావరణం అండ్ టెంపుల్ డివోషనల్ అన్నీ మీకు క్లిప్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 56 kilometers ఉంది. అండ్ 50 minutesలో వెళ్తాం అంటున్నారు. చూడాలి. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. అందుకేనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓఆర్ఆర్ అంటారు. దట్ టు ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అంటే ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 29 kilometers ఉంది. 29 minutes ఉంది. బై 7:52 మనం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. మీకు కనపడుతుందా కీసరా అని? అదే కీసరా. ఎగ్జిట్ నెంబర్ 8 అంట. ఆరామ్సే నిదానంగా చూసుకుంటూ వెళ్దాం. చూడండి అసలు ఏం ట్రాఫిక్ లేదు ఓఆర్ఆర్ మీద. ఇలా రోజంతా ఉంటే ఎంత బాగుండు, కానీ చాలా కష్టం. క్లైమేట్ ఈజ్ సో కూల్. చాలా చల్లగా ఉంది. అందుకే మేము హీటర్ వేసుకున్నాం. హాట్ ఏసీ
హాట్ ఏసీ. సాంగ్స్ ఏంటున్నాం, బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రావట్లేదు ఏమనుకోకండి. ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ నేను టెంపుల్ స్టార్టింగ్లో చూపిస్తాను ఆ గుట్ట ఎలా పైగా ఎక్కుతాము, ఎన్ని కిలోమీటర్స్ పైగా ఉంటుంది, నేను అవన్నీ చూపిస్తాను. సో లెట్స్ గో, వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. ఇంకొక 17 minutesలో మనం డైరెక్ట్ టెంపుల్ రీచ్ అయిపోతాం. సో చూద్దాం. 13 కిలోమీటర్స్ ఉంది, 17 minutes పడుతుంది. మా అబ్బాయి ఫుల్ స్నాప్లో ఉన్నాడు, మంచి పడుకుంటున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి బుజ్జిబాబు బజ్జున్నాడు. ఎంతసేపు చూస్తాము అని అనుకోకండి, చూడండి చెట్లను చూడండి, వెహికల్స్ని చూడండి. గట్కేసర్ కీసరా రోడ్ 0.5 అంట. ఓవరాల్ 8.3 kilometers ఉంది ఫ్రమ్ ORR exit. కీసరా రోడ్ అను ECL రోడ్ రెండు ఎగ్జిట్ నెంబర్ 8 అంట. స్ట్రైట్గా వెళ్తే వరంగల్ అండ్ విజయవాడ వెళ్ళిపోతాం. వెళ్దామా డైరెక్ట్గా విజయవాడ? వద్దులే, వెళ్దాం నెక్స్ట్ వీకో ఆ పై వీకో. వస్తారా అండి మాతో పాటు విజయవాడ మీరందరూ? మీరు వస్తే మేము వెళ్తాం. మీకు అక్కడ విజయవాడ దుర్గగుడి టెంపుల్ కూడా చూపిస్తాం. టోల్ ప్లాజా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఇటు కీసరగుట్టకి వెళ్ళడానికి ఒక టోల్ ప్లాజా అయితే ఉంది. ORR ఎగ్జిట్కి, ORR ఎగ్జిట్లో సో టోల్ ప్లాజాకి అమౌంట్ పే చేయాలి. 140 రూపీస్ అని మనకి కట్ అయింది. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కీసరకు వస్తే టోల్ ప్లాజా ఉంది, దానికి అమౌంట్ మనం పే చేయాలి అని. ఇంకా 5 kilometers ఉంది కీసరగుట్టకి. ఈ టైంలో అసలు అయ్యప్పలు ఎలా ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేస్తారు. అంతా దేవుడి దయ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంతటి కష్టమైనా దాడచ్చు. వాళ్ళకి అయ్యప్పే ఓపికనిస్తాడు. చూడండి ఎన్ని చెట్లు. కీసరా ఎకో పార్క్ అంట, ఫుల్ ఆఫ్ ట్రీస్. అన్ని ట్రీస్ అంటే అన్ని ట్రీస్. కీసరగుట్ట 4 kilometers అని ఉంది. ఇటు వెళ్ళాలనుకుంటా రైట్ సైడ్. అదిగోండి టెంపుల్ మెయిన్ ఆర్చ్. నేను చూసినప్పటికీను ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది.
చాలా అంటే చాలా. అప్పుడేమో గుంటల రోడ్డు, ఇప్పుడేమో మంచిగా అయింది, రోడ్ కూడా బాగా వేశారు. అప్పుడు అన్ని గుంటలు కొండలు, బాబోయ్ ఇలా ఉంటే ఎలా వస్తామో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా రావచ్చు. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. మీకు ఎవరైనా వీకెండ్ ఫ్లోటింగ్ వెళ్ళాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఎప్పుడైనా మనం వీకెండ్స్లో బయటకు వెళ్ళాలి అంటే కనుక హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో కొద్దిగా గ్రీనరీగా చూడాలంటే కనుక మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ ద డివోషనల్ వైబ్. ఎస్పెషల్లీ డివోషనల్ వైబ్ ఏంటంటే చాలా మంది శివుణ్ణి పూజిస్తారు, ఇష్టపడతారు, ఆయనే మనకి అన్నీ అంటారు కాబట్టి దాదాపు అందరూ అన్ని దేవుళ్ళు పూజిస్తారు. కొంతమందికి స్పెసిఫిక్గా ఈ గాడ్ అంటే ఇష్టం, ఈ దేవుడు అంటే మాకు ఇష్టం, ఈయనే మా కుల దైవం అనుకుంటారు కదా. అలా అందరికీ. నేను స్పెషల్లీ నేను చెప్పక్కర్లేదు, ఫస్ట్ శివుడు అంటే చాలా భయం. శివుడు అంటే మెడలో సర్పం వేసుకుంటారు, బాగా ఎంత కోపంగా ఉంటారని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆయన దగ్గర సన్నిధిలో నించొని ఆయన అలా చూస్తే భయమే రాదు, ఆయన మనతో ఉన్నట్టే ఉంటుంది. ఇది మా డాడీ వల్ల నాకు బాగా తెలిసిందనమాట. మా నాన్నగారి వల్ల భయం అనేది పోయింది. శివుడే దేవుడు అనే స్టేజ్లోకి వచ్చేసాను అనమాట. ఒకప్పుడు భయపడిన నేను భయం పోయి శివయ్యనే పట్టుకున్నాను. ఇక్కడ ఆరవేశ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. ఎవరైనా మధ్యాహ్నం వస్తే మనకి ఆరవేశలో భోజనం ఫెసిలిటీ కూడా ఉంది. సో మనకి మీల్స్ ప్రాబ్లం కూడా లేదు. చూద్దాం లోపల ఇంకేమైనా ఉన్నాయేమో. కార్స్ పార్క్ చేసుకోవడానికి కూడా ఎంట్రీ ఫీ. చూడండి ఇలా అయితేనేమో ఈరోజు సోమవారం 2 వీలర్ అయితే 25 అంట, 4 వీలర్ అయితే 50 అంట. అలా ఉంది. చూడండి ఇప్పుడు మనం గుట్ట పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఓవరాల్ టెంపుల్ ఎంత ఉంది? 400 మీటర్స్ ఉంది. రష్ చాలా తక్కువ ఉన్నారంట. అసలు అయితే ప్రతి సోమవారం రష్ ఉంటారు. చూడాలి ఇవాళ ఎలా ఉన్నారు. కనపడేదే కీసరగుట్ట టెంపుల్. చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా పెద్దగా ఉంది. స్టెప్స్ మీద వెళ్దామా మనం అందరం? రావడంతోనే నంది కనపడ్డాడు. చూడండి నంది వాహనం ఎంత బాగుంది, నంది ఎంత బాగున్నారు. ఇది స్టెప్స్ దారి, మెట్ల నుంచి వెళ్ళే దారి. చూసారా మీకు క్షేత్రపాలకుడు హనుమంతుడు రాగానే కనపడ్డాడు. నడకదారి వాళ్ళకి మెట్లు దారి. ఇది మన వెహికల్ వెళ్తున్న దారి. ఇది కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. లైక్ మనకి అన్ని ఊర్లలో ఎలా అయితే గుట్టకి దారి ఉంటుందో అలా ఈ గుట్టకి కూడా దారి. ఇగోండి టెంపుల్. చూడండి ఎంత కొండల మీద ఉందో. పైకి వచ్చేసాం, ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాం. పార్కింగ్ ఏరియాలో మనం పార్క్ చేసేసుకున్నాం. అన్న పార్కింగ్ ఇదేనా?
పార్కింగ్కి ఇంకా పైకి వెళ్ళాలంట. కంప్లీట్లీ టోటల్లీ చాలా మార్పు. అంటే నేను వచ్చి కూడా 4 to 5 years అయిపోయింది అనమాట. ఆబ్వియస్లీ చేంజెస్ అనేవి ఉంటాయి, కానీ ఇంత డ్రాస్టిక్ చేంజా? ఫుల్ అన్ని కార్స్ చూడండి ఎలా పార్క్ చేశారు. కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసింది. ఇంకోండి టెంపుల్ దారికి వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి మనం కార్ పార్క్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోదాం. మన మెయిన్ టెంపుల్ చూడండి, క్షేత్రపాలకులు వచ్చేసారు. హనుమంతుడే ఈ ఊరికి, ఈ గుడికి క్షేత్రపాలకుడు. ఒక శివాలయం, శివుడు. ఫస్ట్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నువ్వు వెయ్యి కావాలి. జే ఇది మెయిన్ టెంపుల్. నా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇది बड़ा ఉంది. ఇస్తాను కంటెంట్, నువ్వు తర్వాత నా వాయిస్ మ్యూట్ చేసి. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. సో మేము రిటర్న్ అవుతున్నాం మా ఇంటికి. సో ఇక్కడ ఏంటంటే క్షేత్రపాలకుడు హనుమంతుడు అన్నాను కదా, ఆయన అక్కడ ఉంటారు. మెయిన్గా శివాలయంలో చూడు సుచంద్ర, మెయిన్గా శివాలయంలో గర్భగుడిలో వినాయకుడు, దుర్గా భవానీ మాత, శివయ్య, భవానీ మాత, ఇద్దరు అమ్మలతో పరమేశ్వరుడు మనకి కనబడతారు. మేము అభిషేకం చేయించుకున్నాం. అభిషేకం వచ్చేసి టికెట్ 500, స్పర్శ దర్శనం వచ్చేసి 1100. స్పర్శ దర్శనం అంటే మనము గర్భగుడిలోకి వెళ్ళి దేవుని దర్శించుకుంటాం అన్నమాట, అంటే తాకుతాం కూడా. సో ఈ 2 టికెట్లు ఉన్నాయి. సో మేము అభిషేకం చేయించుకొని రిటర్న్ వస్తున్నాం. అలానే కొన్ని ఆలయాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని, నాగదేవత టెంపుల్ అని, ఇంకా చాలా ఉన్నాయి. మస్ట్ విజిట్ టెంపుల్, మిస్ అవ్వద్దు. హైదరాబాద్లో దగ్గరగా ఉన్న టెంపుల్ అంటూ ఉందంటే ఇదొకటి, తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. మళ్ళీ మీకు టెంపుల్ పునర్దర్శన ప్రాప్తిరస్తు శివయ్య. ఇంతటితో కీసరగుట్ట వ్లాగ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.
Please follow and subscribe, like, share, subscribe to YouTube channel.